ముఖ్యంగా సామాజిక న్యాయం విషయంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మీరు సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి మున్సిపల్ చైర్పర్సన్స్ దగ్గర నుంచి కార్పొరేషన్ మేయర్ల దగ్గర నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్యాబినెట్ మంత్రులు రాజ్యసభ ఎంపీలు ఈ రకంగా అన్ని చోట్ల మీరు ఎక్కడ చూడు తప్పకుండా యాదవ సోదరుడు కానీ సోదరుడు కానీ ఇవాళ ప్రతి చోట భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ గతంలో ఎప్పుడు లేదన్న ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలనలో 5 ఏళ్లలో ఎక్కడ చూడు అంటే విపరీతంగా బీసీలను గతంలో మరి బ్యాక్వర్డ్ క్లాస్ అనేవారు, కానీ జగన్ వచ్చిన తర్వాత బీసీలను బ్యాక్వర్డ్ క్లాస్ అంటా ఉన్నారు. ఇవాళ అటువంటి ప్రాముఖ్యత ఇవాళ మీకు జగన్ ప్రభుత్వంలో ఉందనే విషయాన్ని మనవి చేస్తాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే గతంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి ఉదయాన్నే మరి ఆలయం డోర్లు తలుపులు తెరిచే ఆ బాధ్యత మీరు చూసేవారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది తీసేసే ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాశ్వతంగా మీకే హక్కు కల్పిస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. శాశ్వతాలు జరుగుతుంది. మరి ఈ రకంగా మీకున్న హక్కులను కాపాడడం అయితేనేమి, మిమ్మల్ని చట్టసభల్లో ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా క్యాబినెట్లో మంత్రులుగా ఈ రకంగా మిమ్మల్ని ఎంపవర్ చేయడంలో అయితేనేమి, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. దాఖలాలు లేవు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తించి రమేష్ ను ఎమ్మెల్సీగా చేసి చట్టసభకు పంపించే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అంటే అటువంటి ప్రాముఖ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కొరతుందో చూసి మరి అక్కడ ఆ కొరతను తీర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నారు. మరి ఇటువంటి జగనన్న పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరి అండదండ, మీ అందరి మద్దతు మనస్ఫూర్తిగా ఉండాలని, ఇటువంటి సంక్షేమ పాలన కొనసాగేందుకు మీ అందరి మద్దతు సంపూర్ణంగా ఉండాలని చెప్పి పేరున మిమ్మల్ని అందరినీ మనం చేసుకుంటూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అవినాష్ రెడ్డికి గతంలో మీరు అందించిన ఆదరణ, అభిమానం మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా అదే ఆదరణ, అంతకు మించిన ఆదరణ, అంతకు మించిన ఆశీస్సులు మా ఇద్దరికి అందించవలసిందిగా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా పేరున ప్రతి అన్నదమ్ముని, ప్రతి అక్కచెల్లెమ్మను పేరున మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.